మాజీ పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి మొన్ననే పోటీ చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు మాట్లాడతారు. ఇంకా కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, అంజయ్ యాదవ్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ, లింగాల హరిగౌడ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మిగతా మిత్రులు, సీనియర్ నాయకులు కూడా ఈ ప్రెస్ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు శ్రీ బూర నరసయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా సహచర బీజేపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఈ ప్రెస్ మీట్ చేయటం జరుగుతుంది. అది ప్రత్యేకించి రైతులకు సంబంధించింది. మీ అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎంతో ఆర్భాటంగా 6 గ్యారెంటీలు అభయహస్తం పేరు మీద అనేక హామీలు, వరాలు ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు 6 గ్యారెంటీల పేరుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 6 మోసాలు చేస్తుంది. చెప్పింది 6 గ్యారెంటీలు, చేసేది 6 మోసాలు. రైతులను ప్రత్యేకించి వాళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్, మీరు అందరికీ సాక్ష్యం మీ యొక్క వీడియోసే, మీ మీడియా మిత్రుల వీడియోసే ఉన్నాయి. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. ప్రతి క్వింటల్ వడ్లకు 500 రూపాయలు మోసం 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఊసే లేదు, మళ్ళీ అది మోసం చేశారు. అదేవిధంగా రైతు కూలీలకు, నేను పెద్ద మోతబర్ని, అసలు రైతు కూలీలు అంటే పాపం వాళ్ళందరూ లాభపడాలి, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు దేశంలో, నేను ఒక్కనే పట్టించుకుంటానని ఉత్తర ప్రగల్భాలు పలికి ఒక్కొక్క రైతు కూలీకి 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారు. అదేవిధంగా ఫసల్ బీమా యోజన అమలు చేసి ప్రతి ఎకరాకు, నష్టపోయిన ఎకరాకు 25,000 ఇస్తామని హామీ పత్రంలో ఇచ్చి అది మోసం చేశారు. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్కి వచ్చినప్పుడు దేవుడి మీద, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాడు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏంది? నువ్వు చెప్పింది అమలు చేయటానికి. ఎవరింట్లో నువ్వు దొంగతనం చేయలేదు, నేను ప్రమాణం చేసి నేను దొంగతనం చేయలేదు, మీ సొమ్ములు తీసుకోలేదు, నీ పర్సు కొట్టేయలేదు అని చెప్పడానికి. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది. దేవుడి మీద ప్రమాణాలు కాదు, కేవలం నమ్మకం కల్పించాలి. కానీ ఈరోజు దానికి ఒక మెలిక పెట్టాడు. నువ్వు అప్పు తీసుకుంటావా, సప్పు తీసుకుంటావా, 4 నెలలు కడుపు కట్టుకుంటావా, తినేది ఆపుతావా? ఆయనే చెప్పి, నేను చెప్పింది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు. కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు? రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే నీ రుణాలు రాకుంటే, బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుంటే చేయవా? నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా? అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి, సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి ఏప్రిల్ ఫూల్ ఉంటుంది డే, కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ, ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ
ఆగస్టు 15th కూడా ఏప్రిల్ ఫుల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది. అదే జరుగుతుంది. ఈ రైతు కార్పొరేషన్ అని కొత్తగా పెట్టడం ఏంటంటే, రైతు కార్పొరేషన్ పెట్టాను, నేను లోన్లు అడిగాను, ఎవరు లోన్లు ఇవ్వలేదు లేదా కేంద్రం సహకరించలేదు, కానీ అందుకొరకు నేను ఇవ్వలేకపోయినా అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇది వీళ్ళలాంటి చిత్తశుద్ధి లేదు, ఎవరు ప్రజలు నమ్మరు. ఈ యొక్క రైతుల్ని మోసం చేసిన వాడు ఎవడు బాగుపడడు. ఇంకోటి మోసం, పచ్చి మోసం ఏంటి? ఈరోజు రైతు రుణమాఫీకి ఎంత కావాలి? రైతు రుణమాఫీకి దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం 32,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే 40,000 కోట్ల రూపాయల అప్పు వీళ్ళు తీసుకురావాలి. నువ్వు అప్పు చేస్తావా, నోరు కట్టుకుంటావా, కడుపు కట్టుకుంటావా, లేకుంటే డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేసుకుంటావా, అది రైతులకు సంబంధం లేదు. రైతులకు కావాల్సింది రుణమాఫీ చేస్తావా లేదా. కానీ సాకులు వెతుకుతున్నాడు మొదలే, తెలివైనోడు కాబట్టి సాకులు వెతుకుతున్నాడు. ఇంకో అంశం, ఈరోజు యాసంగిలో దాదాపు 54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ యాసంగి పంటలో 54 లక్షల ఎకరాల్లో వరి పంట పండినాయి, నాటారు. దాంట్లో దాదాపు 1.5 crores అంటే 1,50,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు 1,50,00,000 టన్నులు అంటే 15 కోట్ల క్వింటల్ల వడ్లు ఈరోజు దిగుబడి ఈరోజు రాష్ట్రంలో వస్తుంది. అంటే 15 ఈయనిచ్చిన హామీ ప్రకారం ప్రతి క్వింటల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. మనం ఇచ్చింది కాదు, ఆ యొక్క అభయహస్తం పత్రంలో మేనిఫెస్టోలోనే ఉన్నది 3-4 లైన్లు. ప్రతి క్వింటల్కు మీరు ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయలు ప్రతి క్వింటల్కి ఇవ్వాలి. ఈరోజు 15 కోట్ల క్వింటల్ అంటే 7,500 కోట్ల రూపాయలు రైతులకు ఈరోజు బాకీ ఉన్నాడు. ఇప్పుడు క్వింటల్ కాదు, కాంటా వేసే దిక్కు లేదు. నిన్న చూశారు మా భువనగిరిలో రైతులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీద ఎక్కారు. ఎందుకంటే 10 రోజుల నుంచి కొనే దిక్కు లేదు, కాంటా వేసే దిక్కు లేదు. అది దుస్థితి. అదే అంటే ఈరోజు 7,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి, ఇచ్చిన హామీని ఎగ్గొట్టడానికి ముఖ్యమంత్రి సన్న వడ్లు అయితే ఇస్తా అన్నాడు. ఇంతకంటే చీటింగ్ ఏమన్నా ఉందా? నువ్వు అదే హామీ పత్రంలో అసెంబ్లీ మేనిఫెస్టో అభయహస్తంలో ఎక్కడైనా సన్న వడ్లు అని ప్రకటించినవా? సన్న వడ్లు అని ప్రకటించినవా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90% మంది దొడ్డు వడ్లే పండిస్తారు. 90% దొడ్డు వడ్లే పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు దొడ్డు వడ్లదే కొట్టదు. అంటే ఇంకో ఈయన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి ఎట్లా ఉందంటే, నక్క కొంగని డిన్నర్కి పిలిచి, నెక్క ఉంటేగా మనకి చిన్నప్పుడు చదువుకున్నాం, మీ అందరు గుర్తుండలేదు. నెక్క చాలా అప్యాయంగా కొంగను విందుకు పిలిచి పళ్ళెంలో పాయసం పెట్టిందంట. కొంగ దాగలేదు, తినలేదు. ఇట్లనే ఈయన ఏదైతే బోనస్ ఉందో సన్న వడ్లు రైతులు పండించలే కాబట్టి నేను ఇయ్యలే. మరి ఆ మాట ముచ్చట మొదలైన హామీ పత్రం చెప్పాలి కదా. అంటే ఇంత ఒక చీటింగ్, అంటే డబుల్ చీటింగ్, ట్రిపుల్ చీటింగ్ అనేది నేను నాకు తెలిసిన రాజకీయ జీవితంలో గత 15 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా, కానీ ఉద్యమంలో ఉన్నాను, ఎంపీగా ఉన్నాను, మాజీ ఎంపీగా ఉన్నాను, ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నా, కానీ ఇంతగానం బేషరతుగా ఎలాంటి సిగ్గు లజ్జ లేకుండా చీటింగ్ చేయటం మాత్రం నేను ఎవ్వరిని చూడలేదు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఈ అభయహస్తం అనేది భస్మాసుర హస్తమైంది రైతుల పాట. ఇప్పటికే బోర్లు ఎండిపోయినాయి, కష్టాలు వచ్చినాయి, పొలాలు ఎండిపోయినాయి, 30% దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలా చెప్పబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం,
ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోతే రుణమాఫీ చెయ్యకపోతే ఇదే వరి కుప్పల్లో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది. రైతులే సమాధి చేస్తారు రాజకీయ భవిష్యత్తు. అందుకొరకు ఇట్లాంటి దుశ్చర్య చేయొద్దు, ఇట్లాంటి చీటింగ్ చేయొద్దు, ఇట్లాంటి డబుల్ చీటింగ్ చేయొద్దని హెచ్చరిస్తూ త్వరలోనే మా యొక్క అధ్యక్షుడి మా యొక్క శ్రీధర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉన్నారు. వారి యొక్క హయాంలో ఈ యొక్క అంశాన్ని ప్రతి రైతుకు దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పార్టీ వదలదని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నన్ను క్రాస్ క్వశ్చన్ ఉందా లేకుంటే మన ఖచ్చితంగా ఏంటంటే చాలామంది అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటే ఎవరు చూడాలనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అందరూ మనసులో పెట్టుకున్నారు. అది బ్యాలెట్ బాక్స్లో వ్యక్తమవుతుంది. ఈరోజు పార్లమెంట్లో అత్యధికంగా ఓట్లు జరగటం, స్వచ్ఛందంగా జరగటం, ఖచ్చితంగా ప్రో మోడీ యాంటీ కాంగ్రెస్ ఓటు మాత్రం ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలా ఎలాంటి డౌట్ లేదు. మేము కింది నుంచి స్టార్ట్ చేసినాం, గట్టి పోటీ ఎదుర్కొందాం, కానీ అధిగమించాం. నా వెనక మోడీ ఉన్నారు, నా పక్కన నా బలగం ఉంది. ఖచ్చితంగా గెలిచి తీరుతా. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు సంబంధమైనటువంటి అనేక హామీలు ఇచ్చి వాటిని పూర్తిగా విస్మరించి రైతుల ఆగ్రహానికి గురైనటువంటి నేపథ్యంలో ఈ రోజున తెలంగాణలో రైతులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టారు. జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో 4 నెలల తేడాలోనే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా రైతులకు వ్యవసాయ కూలీలకు దూరమైనట్లుగా ప్రాథమికంగా పరిశీలనలో తేలింది. జూన్ 4న విషయం తేలబోతా ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. క్రమక్రమంగా వాళ్ళు చేసినటువంటి హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇలా సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కితే భారతీయ జనతా కిసాన్ మోర్చా ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. రైతులకు అండగా నిలబడతాం. ఈ ప్రభుత్వము వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన దాకా కలబడతాం. సవాల లేదు, ముచ్చట లేదు, విడిచిపెట్టే ముచ్చటే లేదు. ఈ రోజున పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా 15,000 పోయింది, 12,500 వ్యవసాయ కూలీలకు ఇస్తానంటివి, కౌలు రైతులకు 15,000 ఇవ్వాలంటివి, ఇవన్నీ కూడా ఉద్దర ముచ్చట్లు చెప్పి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నమ్మబలికేటువంటి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముచ్చటను ఎవడు వినలేదు, కాంగ్రెస్ నాయకుల ముచ్చటను ఎవడు వినలేదు. అందుకనే తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిలబడ్డట్టుగా సింహభాగంలో తెలంగాణ నుంచి పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే బీజేపీ కిసాన్ మోర్చాగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఒక్కటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిసాన్ మోర్చా పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వము మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతులకు అండగా నిలబడకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులతో కలిసి సంఘటితమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే వదిలిపెట్టేటువంటి ముచ్చట లేదు. ఎంత దురదృష్టకరం అంటే నాయకులు చెప్పేవన్నీ పేపర్ స్టేట్మెంట్లనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా ఏర్పాటు చేసినాం, ఎక్కడ కూడా అవకతవకలు జరగట్లేదని చెప్పి గత ప్రభుత్వం పాడినటువంటి పాటనే ఈ ప్రభుత్వం కూడా పాడింది తప్ప నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో
అకాల వర్షాలతోనూ ఒడ్లు తడిసిపోయినాయి. రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ఇలా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తప్పిదం జరిగింది కనుక వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా రైతులకు అండగా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 15 అని చెప్పారు, చాలామంది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆగస్టు 15 అనేటువంటి విషయం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మాట తప్పడం అలవాటే కాబట్టి దానికి సంవత్సరం పేర్కొనలేదనేటువంటి విషయం కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు చేస్తే నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, నిజాయితీతో కూడినటువంటి హామీలు ఇవ్వాలి. ఈరోజు రైతుల యొక్క ఓట్లు దండుకోవడం కోసం, ఇలా తెలంగాణలో మరి అధికారంలోకి రావడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులకు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో అనేక వాగ్దానాలు చేసి ఇలా మోసం చేద్దామంటే ప్రజలు క్షమించరు. బీజేపీ కిసాన్ మోర్చాగా ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టేటువంటి ముచ్చట లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, వెంటనే ఆగస్టు 15 అని తేదీ చెప్పి వదిలిపెట్టుడు కాదు. బ్యాంకర్ల సమావేశం జరిగిందా, దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందా, దాని మీద ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందా, అటువంటి విషయాలు ఏమీ కూడా వెల్లడి కావడం లేదు. ఎట్లా అంటే ఆగస్టు 15 విడుదల, ఇది సినిమానా ఇది విడుదల చేయడానికి? నీకున్న దగ్గర ప్రాతిపదిక ఏంది? ఆ దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అడుగులేంటి? ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏ రకంగా యోజన చేస్తూ ఉంది, ఏ రకంగా బడ్జెట్ని సమకూర్చుకోబోతా ఉన్నారు? ఇటువంటి విషయాలలో ఎక్కడ స్పష్టత లేని కారణంగా మళ్ళా ఒకసారి రైతులను మోసం చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కిసాన్ మోర్చా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులతో కలిసి ఈ అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అదే గతి పట్టబోతా ఉంది. ఈ ఎన్నికల తర్వాత దుకాణం బంద్ అవుతుంది బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ని అడిగేటోడు ఉన్నాడు, పిలిచేటోడు ఉన్నాడు, తలిచేటోడు ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణలో భవిష్యత్తు రాజకీయాలన్నీ ఎలా రైతులకు అండగా నిలబడాలన్నా, వ్యవసాయ కూలీలకు అండగా నిలబడాలన్నా, కార్మికులకు అండగా నిలబడాలన్నా, కర్షకులకు అండగా నిలబడాలన్నా ఇలా గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ తప్ప ఏ ప్రభుత్వం కూడా బూటకపు వాగ్దానాలు చేయటం అనేటువంటి విషయం స్పష్టమైంది. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకటే చేసేదే చెప్పిండు, చెప్పిందే చేసిండు. ఈ రకంగా ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తప్పనిసరిగా మరి గ్రామ స్థాయిలో ఇలా రైతులతోని పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడి సంఘటిత ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ పాత్రికేయుల ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం.